వికారాబాద్ కలెక్టర్పై దాడి ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కొడంగల్ మెజిస్ట్రేట్ కోర్టు. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు పరిగి పిఎస్లో సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. మొన్న కొడంగల్ నియోజకవర్గం లగచెర్లలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్పై దాడి జరిగింది. ప్రధాన నిందితుడు సురేష్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. కావాలనే కలెక్టర్పై దాడి చేయించినట్లు గుర్తించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పట్నం నరేందర్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ లగచెర్ల జరిగినటువంటి దాడికి సంబంధించిన కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ తోటి కూడా మొత్తం 42 సార్లు కూడా ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగాను ఇప్పటికే ఈ రిమాండ్ రిపోర్ట్ డైరీలో ముందుంచడం జరిగింది. 84 సార్లు ఫోన్ చేశాడు. దానికి సంబంధించినటువంటి కాల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య కూడా మొదటిసారి 5 సార్లు, ఆ తర్వాత 4 సార్లు, మరోసారి 34 సార్లు, ఇలా మొత్తం మీద 84 సార్లు ప్రధాన నిందితుడితోటి ఫోన్ కాల్ మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి జరిగిన రచన కావచ్చు, అదేవిధంగా దాడికి సంబంధించిన వ్యవహారంలో విదేశన కుట్రకు పాల్పడ్డారనే వ్యవహారం పైన కూడా పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. ఆ క్రమంలోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆధారంగా కూడా మొత్తం ఏదైతే సాక్షులు అంటే చర్యల్లో ఉన్నటువంటి అక్కడ ప్రాథమికంగా దర్యాప్తు జరిగినటువంటి పోలీసుల ఆధారాలు సేకరించినటువంటి క్రమంలోనే కొంతమంది విట్నెస్లు ఇచ్చారు, కొంతమంది పంచులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇచ్చినటువంటి పంచుల ఆధారంగా కూడా ఈ దర్యాప్తునంతా చేపట్టినటువంటి పోలీసులు మొత్తం మీద అక్కడ ప్రీ ప్లాన్డ్ గానే ముందస్తుగా ప్రీ ప్లాన్డ్ గా ఉంచినటువంటి కర్రలు, అదేవిధంగా రాళ్లు, కారంపొడి తోటి అటాక్ చేశారు. అదేవిధంగా లగచెర్లకు వచ్చినటువంటి హోంరాజ్పేట, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు, కలెక్టర్ల పైన కూడా దాడికి ప్రేరేపించిన వ్యవహారంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే వ్యవహారాలపైన ఇటు రిమాండ్ రిపోర్ట్ లో ఫ్రేమ్ చేయడం జరిగింది. వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి కేసులను కూడా ప్రధానంగా పెట్టడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ప్రధానంగా 109, 160, 190తో పాటుగాను రెడ్ విత్ సంబంధించినటువంటి సెక్షనబుల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే విధులలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను హత్యాయత్నం సంబంధించిన వ్యవహారం, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు, అదేవిధంగా కుట్రపూరితంగా ధ్వంసరచన చేసినటువంటి వ్యవహారంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది. అదేవిధంగా 14 మంది రిమైండ్ పంపిన వారితోటి కూడా ఆ ఇంటరప్షన్ ఫోన్ కాల్ సంభాషణలు కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి చేసిన వ్యవహారం పైన కూడా పోలీసులు పలు ఆధారాలను, 3 విట్నెస్లు, అదేవిధంగా మరో 4 పంచులు ఇచ్చినటువంటి సాక్షుల ఆధారంగా కూడా పలు సెక్షన్లను కూడా నమోదు చేశారు. అయితే హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి కేసులతో హత్యాయత్నం కుట్ర పండినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా ఈ కేసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి పైన కేసులను అన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంచడం జరిగింది. అయితే మొత్తం మీద ఇలాంటి క్రమంలో ఆయనను చెర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత కోర్టు కూడా ఆయన రిమాండ్ ను యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత చూసినట్టయితే పట్నం నరేందర్ రెడ్డి తరపు అడ్వకేట్లు కూడా ఆయనకు ఆరోగ్యరీత్యా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉంచాలని కోరినటువంటి క్రమంలో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు గాను పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచాలని, అదేవిధంగా ఆహార నియమాల పట్ల కూడా పూర్తిగా సహకరించాలని పోలీసులకు సూచించారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు నడుమ కొడంగల్ నుంచి హైదరాబాద్ లోని చెర్లపల్లి జైలుకు తరలించారు. మొత్తం మీద ఆయన మీద ఇప్పటికీ మొత్తం 12 రకాల సంబంధించినటువంటి సెక్షనబుల్ కేసులు, రెడ్ విత్ కార్నర్ తో పాటు హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల పైన అటాకింగ్ తో పాటుగాను ధ్వంసరచనకు కుట్రలో భాగస్థులుగా కావడము, అదేవిధంగా 84 సార్లు వివిధ నిందితులైన వారితోటి ఫోన్ కాల్ సంభాషణలు జరిపారు. అదేవిధంగా
వాట్సాప్ కాల్ సంబంధించినటువంటి రిట్రీవ్ లో పలు సమాచారాన్ని పోలీసులు సేకరించి మొత్తం మీద రిమాండ్ చేయడం జరిగింది.